అక్కా మనం గెలుస్తామంటావా? చూడు మందిరా, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఒకే రాత్రిలో ఫలితాలు తారుమారు కావచ్చు, గవర్నమెంటే పడిపోవచ్చు. ఈ రాత్రికే మనం డబ్బులు పంచేద్దాం. దేవుడా, మా అక్క గనక పతివ్రత అయితే నేను గెలుస్తాను, అలాగే నేను పతివ్రతని అయితే పీకే గెలుస్తాడు. అంతే. రేపు జరగబోయే కార్పొరేట్ ఎలక్షన్స్ లో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? అమ్మ మనం పీకేకే ఓటేద్దాం అమ్మా. సరే నాన్న, మనం వేద్దాంలే అమ్మా. మనం పీకేకే ఓటేద్దాం నాన్న. అలాగేనమ్మా. ఎగ్జిట్ పోల్స్ అన్ని పీకేకే ఫేవర్ గా ఉన్నాయి. అతనే గెలిచే విధంగా 80% ఓటర్ సపోర్ట్ పీకేకే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏం చేద్దాం అని పిలిపించండి. కార్పొరేట్ డబ్బులు తీసుకున్నాడు, ఏం చెప్పినా చేస్తాడు. నమస్కారం అండి మేయర్ గారు. నమస్తే పీకే. ఏంటి సార్ కౌరు పంపించే రేట్ మ్యాటరా? నువ్వు 25 లక్షలు అడిగావు, ఇంకొక 5 లక్షలు కలిపి రౌండ్ ఫిగర్ గా 30 లక్షలు ఇస్తాను. నీ పార్టీని మా పార్టీలో విలీనం చేసి మా వాడికి సపోర్ట్ చేయాలంతే. బాగుంది సార్, చాలా బాగుంది. కాకపోతే నాది ఒక చిన్న కండిషన్. ఒక్క నిమిషం పెట్టాం అక్కడ బ్యాగ్. సార్ అసలు నా టార్గెటే బీర్ బాటిల్, పైగా అది ఆడు తిప్పించాలి, ఇంకోటి ఆడు నోట్ అంటే నాకు సారీ చెప్పించాలి. రే మోహన్. ఏంటి చెప్పడా? అయితే ఓకే మేయర్ గారు, వెళ్తాను. పీకే ఒక్క నిమిషం. రే లే. సారీ వినపాడలా? సారీ. సూపర్, బాగుంది. 100% మీకు సపోర్ట్ నేను ఇస్తాను. ఇప్పుడు మన ఇద్దరు పార్టీలు కలిసిపోయి ఒకే పార్టీ అయిపోయింది కదా, హ్యాపీగా మంచి సెల్ఫీ దిగుదాం సార్. వై నాట్? మీరు సూపర్ అండి. వేడిగారు బాగుంది. తోసి అమ్మ లోపలికే. అది ఉంటారు సార్. అలాగే. అదిరిపోద్ది, కంగారు పడకండి, గెలుపు మందే.